హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ వరల్డ్ 131. ఎలా ఉన్నారండి అందరూ? చాలామంది వీడియోస్ అయితే నిజంగా సపోర్ట్ చాలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్స్ పెడుతున్నారు, హైప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏమేం చేయబోతున్నాం, నా డైలీ వర్క్లలో ఏం వర్క్ నేను ఈరోజు చేయబోతున్నాను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను ఏం చేసేది ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొంచెం మనకి ఏదైనా యూజ్ అవుతుంది, ఏదైనా కొంతమందికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల గురించి అండి, చెట్లకి ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి, నాకేం పెద్దగా అంత పర్ఫెక్ట్గా తెలీదు. బట్ నేనైతే కొంత గొప్ప నేర్చుకున్నాను, మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది కర్నూల్ ఆకృతిలో టాప్ తీసుకున్నానండి. ఇది టాప్ డ్రెస్, ఓన్లీ టాపే వస్తుంది అనమాట. అక్కడ రీజనబుల్ రేట్లో అమ్ముతారనమాట. ఆకృతి గాంధీనగర్ కర్నూల్లో ఉంటుంది. ఇది తీసుకొని కూడా 5 years అయిపోయింది. ఇది నా అవుట్ఫిట్ అనమాట. అయితే ఈ చున్నీ వచ్చేసి డ్రెస్ సర్కిల్లో తీసుకున్నానండి. అప్పట్లో చాలా తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 8 years అయిపోయింది. వేరే డ్రెస్ ప్యాంట్, ఈ చున్నీ, ఈ డ్రెస్ అయితే మ్యాచ్ చేశాను. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కువ ఏమి నాంచగొద్దు కదా. సో పదండి ఇంకా వీడియోకి. రాత్రి మినప్పాలు నానబెట్టేసి మార్నింగ్ వడలు వేద్దామనేసి ఇలా మినప్పాలు నానబెడితే ఏం జరిగిందంటే, మిక్సీ వేసేనండి. మిక్సీ వేసాక అది జోరుగా వచ్చేసిందనమాట. జోరుగా వస్తే మనం వడలు వేయలేము కదా, ఇంకా అందుకే చిన్న చిన్న గుండులాగా వేసేసానండి. ఇంకా బాబుకి టిఫిన్ ఏదైతే ఏముంది, హెల్తీగా ఇంట్లోదే పెడుతున్నాం కదా అనేసి వడ చేసేసాను. దానిలోకి పొడి ఇలా తయారు చేశానండి. పొడి వచ్చేసి ఇక్కడ ధనియాలు, జీలకర్ర, వట్టి మిరపకాయలు, కరివేపాకు, శనగబ్యాళ్ళు అండ్ మినుములు ఇవన్నీ వేసి కాస్త వేయించాను అనమాట నూనెలో. అయితే చిన్న చిన్న గుండ్లు చేశాను అన్నాను కదండి, అవే అనమాట. అయితే కాస్తంత చింతపండు అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ పొడి అప్పుడప్పుడు మనము వాడడంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా మనము వడలోకి చట్నీ చేయకపోయినా ఇలా పొడి కూడా చేసుకోవచ్చు. ఇక ఏం చేస్తున్నామంటే, ఇంకా అంతా వర్క్ అయిపోయిందండి. వర్క్ అయిపోయినాక ఇంకా మా వర్క్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ మధ్య ఎక్కువ పొలంలో పని చాలా ఉంటుందన్నమాట. కేవలం వాటర్ ఒక్కటి వదలాలి. ఇంకా మా ఫామ్ హౌస్లో ఖచ్చితంగా టీవీ అయితే మోగుతూ ఉంటుందండి. పాటలు అలా పెట్టుకోవడం, లేదంటే ఏదో ఒకటి పెట్టుకోవడము, ఇంకా వర్క్ చేసుకుంటాము. కాస్త రెస్ట్ తీసుకోవడానికి ఇంట్లో వచ్చేసి కూర్చుంటాం అనమాట. సో ఒకసారి చూడండి మన గ్రీనరీ మొత్తం ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఎప్పుడు గాలి అన్నట్లు మీకు కూడా ఇలా గ్రీనరీ అంటే ఇష్టమా లేదా నాకు చెప్పండి, కామెంట్స్లో పెట్టేసేయండి. అయితే ఇక్కడ 2 చెట్లు చూపిస్తున్నాను కదండి, ఈ చెట్ల పేరు నాకు చెప్పండి అని మొన్న వీడియోలో కూడా అడిగాను. ఎవరు అడగలేదు, కామెంట్ పెట్టలేదు. నాకు కూడా దాని పేరు తెలుసుకోవాలని ఉందండి. మీకు ఎవరికైనా దాని పేరు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. ఇక్కడైతే యాపిల్ చెట్లు పెట్టామని చెప్పాను కదండి మా పొలంలో. వీటికి వాటర్ ఆన్ చేసామన్నమాట. ప్రతి చెట్టుకి పడుతుందా లేదా అని ఒకసారి చూసుకొని వస్తున్నాను, చూడాలన్నమాట. లేకపోతే చెట్లు పక్కన వాటర్ పోయి చెట్లకి అందమన్నమాట. డ్రిప్ సిస్టమ్ కాబట్టి కొన్ని పడుతూ ఉంటాయి. కనీసం కొన్ని కూడా అవి కరెక్ట్ చెట్టుకి రీచ్ అవ్వకపోతే ఇబ్బంది అనేసి పోయి అన్నీ సెర్చ్ చేసుకుంటానన్నమాట. ఆన్ చేసిన ఒక 10-15 minutes తర్వాత పోయి చూస్తానండి. అది ప్రతి చెట్టుకి వాటర్ అనేది పడాలన్నమాట. డ్రిప్ సిస్టమ్ కాబట్టి చాలా స్లోగా పడతాయి, కానీ అదే మంచిదే అని చాలామంది చెప్పారండి. అందుకే మేము కూడా అదే ఫాలో అయిపోతున్నాం అనమాట. ఇంకా ప్రతి చెట్టుకి వాటర్ పడ్డదా లేదా అనేది చూసుకుంటాం. అయితే మీకు ఒక అప్డేట్ గురించి చెప్దామని వచ్చానండి. యాక్చువల్గా మొన్న 2-3 days నుంచి ఒకటే చెప్తున్నారు. 2 days నుంచి వైటీ స్టూడియోలో కానీ మన వాచ్ అవర్స్ గురించి అప్డేట్స్ అయితే వచ్చాయి. మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎవరికైనా తెలియకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తాను. ఇంతకుముందు మనకి 4 hours వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి మానిటైజేషన్కి అన్నారు కదా. ఇప్పుడైతే 8 hours చేయాలని అప్డేట్ అయితే వచ్చిందంట. అది 2027 నుంచి అమలు పరుస్తా అని చెప్తున్నారండి. అయితే మనకి ఖచ్చితంగా 8 hours కంప్లీట్ అవ్వాలంట. షార్ట్స్ వచ్చేసి 20 million కావాలంట. ఇదంతా అప్డేట్ ఉంది, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఇక ఫామ్ హౌస్లో మేము చేసుకున్న వెరైటీస్ ఇదండి. చారు, మునక్కాయ చారు, మునక్కాయ పప్పు అండ్ పొడి చేశాను కదా మార్నింగ్. కొన్ని వడలు ఉంటే అప్పడాలు, ఎగ్ ఆమ్లెట్ వేసేసి పెట్టేశాను. అయితే ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం స్ట్రెయిన్ అవుతాం కదండి, వేడిగా ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీ అయితే ఉండాలి.
ఈ ప్రశాంతమైన వాతావరణంలో అలా తినాలనిపిస్తుందండి. అందులో ఇక్కడ చాలా స్ట్రెయిన్ అవుతామన్నమాట. మొత్తం తిరిగి వచ్చే వరకు మొత్తం ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. సో అలా వెరైటీ తింటే మాకు కూడా హెల్తీగా ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా నేనైతే డ్రిప్ సిస్టమ్ ఇక్కడ ఇటు సైడ్ అంతా నా చెట్లండి, చిన్న చిన్న చెట్లన్నీ నావన్నమాట. సో వాటికి కూడా వాటర్ పడుతున్నాయా లేదా నేను ఆన్ చేసుకొని ఒకసారి చూసుకుంటానన్నమాట. ఇలా డ్రిప్ సిస్టమ్ ప్రతి చెట్టుకి పెట్టడం వల్ల కొంత యూజ్ ఉంటుందండి. మాకు ఇన్ని రోజులు అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఉండింది. ఇప్పుడు కొంతవరకు క్లియర్ అయిందండి, బాగుంది. వాటర్ అన్నిటికీ అందుతుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చెట్టు అయితే పచ్చగా బాగా ఉంటుంది వాటర్ పడుతుంటే అనేసి మేము ఈ మధ్య వాటర్ ఎక్కువ టైం టు టైం ఇస్తున్నాం అనమాట. సో ఇంకా ఇదండి మీకు ఏదో చెప్తున్నాను. అదే యూట్యూబ్ అప్డేట్స్లో ఖచ్చితంగా 8 hours అయితే కంప్లీట్ చేయాలని చెప్తున్నారండి. సో మానిటైజేషన్ జనవరి లోపలే చాలా వరకు ట్రై చేసేయండి. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కొంచెం మా కుటుంబానికి యూజ్ అయ్యేలాగానే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్స్ అంటారా, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం రోజు లైవ్ చేసి మాట్లాడేదాన్ని. నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, సరిగ్గా లైవ్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు వీడియోస్ అయితే రోజు పెట్టడానికే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ అన్నీ లైక్ కొట్టి కామెంట్ పెట్టి హైప్ చేయండి. అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.